అయిపోయింది పని. ఇప్పుడు గోపు సైకిల్ అవుతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్. అది చూసి మనం ఎంజాయ్ చేస్తాం. గోపు త్వరగా పద, లేకపోతే మూవీ మిస్ అయిపోతాం. సైకిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. బతికిపోయాం. గోపు నీకేం దెబ్బలు తగలలేదు కదా? ఏంటి గోపు గోపు అంటూ ఉంటావు? మీరిద్దరు నన్ను పడేశారు. నన్ను అసలేం ఆలోచించకుండా ఎటు చూడకుండా దారి గట్టుగా నిలబడితే మరి పడిపోతావు కదా. ఏమైంది మాధవ్? అయినా నువ్వు నీ రైట్ హ్యాండ్ పట్టుకుని ఎందుకు కూర్చున్నావు? నా చెయ్యి విరిగిపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు విరిగిన చెయ్యితో నేను నా హోంవర్క్ ఎలా కంప్లీట్ చేస్తాను ఎలా చేయను? మంచిదే, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయలేదని టీచర్ కి తెలిసినప్పుడు ఆవిడ నిన్ను తిన్నగా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్తారు. టీచర్ గనుక నిన్ను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నువ్వేం చెప్తావు? మాధవ్, నేను ఒకటే చెప్తాను, గోపు కావాలని స్పీడ్ గా వచ్చి తన సైకిల్ తో నన్ను గుద్దేశాడు, ఇంకా నా చెయ్యి విరిచేశాడు సార్ అని. అప్పుడు ప్రిన్సిపల్ సార్ గోపాల్ ని సైకిల్ నడపనివ్వకుండా బ్యాన్ చేసేస్తారు. జకీ ఏం చెప్తున్నారంటే లక్ష్మణ్ గోపాల్ కలిసి పీటీ క్లాస్ ని బంక్ చేసి మూవీ చూడడానికి వెళ్తున్నారని ప్రిన్సిపల్ సార్ కి తెలిసినంతేనా ఆయన మీ ఇద్దరిని రెస్టిగేట్ చేసేస్తారు. అరే మీరు ఇంత చిన్న విషయాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. నేనున్నాను కదా, మాధవ్ హోంవర్క్ నేను కంప్లీట్ చేస్తాను. నువ్వు చేతిని అస్సలు కదలనివ్వకూడదు. విశ్రాంతి తీసుకో, అంతే. నీ పనులన్నీ గోపాల్ చేసేస్తాడు కదా. చాలా నొప్పిగా ఉంది. బాగవడానికి 1 సంవత్సరం పట్టేస్తుందేమోరా. ఒక నిమిషం గోపాల్, అలా కాదు. అయ్యో, ఏంటి నువ్వు చేస్తున్న పని? సగం హోంవర్క్ ఆల్రెడీ మాధవ్ రాసేసాడు కదా, మళ్ళీ నువ్వు వాటిని ఎందుకు చింపేస్తున్నావు? ఒకవేళ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయిపోతే టీచర్ కి తెలిసిపోతుంది కదా. అందుకే మొత్తం హోంవర్క్ నువ్వు మొదటి నుంచి రాయాల్సి ఉంటుంది. మాధవ్, గోపాల్ కి కోపం వచ్చిందనిపిస్తోంది. తనని ఇంకా ఇరిటేట్ చెయ్యకు. మహా అయితే ఏమవుతుంది చెప్పు? టీచర్ నిన్ను ప్రిన్సిపల్ దగ్గరికే కదా తీసుకువెళ్తాడు. అయ్యో లేదు, నేను చేస్తాను కదా. గోపు, నేను నీకు హెల్ప్ చేస్తాను. వద్దు, అలా చేయడానికి వీల్లేదు. చెయ్యి ఎవరు విరిచేశారో వాళ్ళే పని కూడా చేయాలి. నేను గోపుని ఇలా చూడలేకపోతున్నాను. ఇదిగో హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సైన్స్, మ్యాథ్స్ హోంవర్క్స్ మిగిదే ఉన్నాయి కదా. నేనేమన్నా దీపంలోంచి బయటకు వచ్చిన జీనీనా? ఒకదాని తర్వాత ఒక హోంవర్క్ ఇస్తూనే ఉన్నారు. నేను అస్సలు చేయను. అది కూడా నిజమేదే. ఇంత పని ఒకే మనిషి ఎలా చెయ్యగలరు? పద, వెది ప్రిన్సిపల్ సార్ కి మొత్తం నిజం చెప్పేసి వద్దాం. మహా అయితే ఏమవుతుంది చెప్పు? ప్రిన్సిపల్ సార్ రెస్టిగేట్ చేస్తాడు కదా. అయ్యో కమాన్ లక్ష్మణ్, నువ్వు కూడా మరీను. నేను మామూలుగా జోక్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్ బ్రో. పద పద, క్లాస్ కి టైం అయిపోతుంది. పద పద, నాకు రాసి రాసి చెయ్యి నొప్పి పెడుతుంది. ఒక్క
నిమిషం ఎక్కడికి వెళ్తున్నావు? మర్చిపోయావా? మాధవ్ చేయి నొప్పిగా ఉంది, అందుకే తన బ్యాగ్ కూడా నువ్వే పట్టుకోవాలి. సరే సరే, ఇంత హోంవర్క్ చేసిన ఒక స్కూల్ బ్యాగ్ ఎత్తలేనా ఏంటి? పట్టుకుంటానులే. ఇంత బరువులో ఉందండి. పుస్తకాల రాళ్ళు ఏంటి? నా ఉద్దేశం ఈ బ్యాగ్ లో మాధవ్ యొక్క విజ్ఞానాలకు బదువులు అంటున్నాను. అది నీ మైండ్ లాగా ఖాళీగా ఉంటుందా ఏంటి? ఇక త్వరగా పద, నేను క్లాస్ కన్నా ముందు క్యాంటీన్ కూడా వెళ్ళాలి. ఇదేంటి ఇప్పుడు మాధవ్కి తినిపించాలి కూడానా? తన రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలింది, తను తన లెఫ్ట్ హ్యాండ్ తో తినొచ్చు కదా. ఏంటి లక్ష్మణ్, నువ్వు కూడాను? మాధవ్ రైట్ హ్యాండర్, మరి తను లెఫ్ట్ హ్యాండ్ తో ఎలా తింటా చెప్పు? ఏంటి మాధవ్, నువ్వు ఎందుకంత మెల్లగా తింటున్నావు? నేను బుక్స్ లో చదివాను, ప్రతి ముద్దని ప్రతి పన్నుతో నమిలి నమిలి తినాల్సి ఉంటుందంట. అంటే 32 teeth to 32 టైమింగ్స్ చూయింగ్, లేకపోతే కడుపు పాడైపోవచ్చు. నీకు తెలుసో లేదో? అయితే ఇదిగో ఇంకా నవ్వులు. ప్రిన్సిపల్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మాధవ్ సైకిల్ విషయం చెప్పాడంటే నేను సైకిల్ నడపకుండా బ్యాన్ చేసేస్తాను. ఇక పీటీ క్లాస్ పంకొట్టి మూవీకి వెళ్ళిన విషయం తెలిస్తే ఏకంగా స్కూల్ నుండే బ్యాన్ అయిపోతాను. నోరు మూయించి తీరాలి. ఇదిగో తిను మాధవ్. వావ్, భలే ఉంది. స్నేహం అంటే గోపాల్ ఇంకా మాధవ్లదే. లేకపోతే అయినా పిల్లలు మిమ్మల్ని వెతుకుతున్నాను. అదేంటంటే ఆ లైబ్రరీలో పెస్ట్ కంట్రోల్ పని జరుగుతుంది. అయితే మొత్తం బుక్స్ ని స్టోర్ రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి. నాకు నమ్మకం ఉంది మీరెవరు కాదనరు అని. తప్పకుండా సార్, మేమేమైనా మూవీ చూడడానికి వెళ్తున్నావా ఏంటి? సార్, నేను తప్పకుండా చేసేవాడిని ఒకవేళ నా చేతికి దెబ్బ తగిలి ఉండకపోతే. కానీ మరి ఏం పర్లేదు, నా ఫ్రెండ్ గోపు ఉన్నాడు కదా, తను నా మాట పని కూడా చేసేస్తాడు కదా. గోపు చెప్పు 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 చెప్పు. తప్పకుండా. ఓహో, అయితే నువ్వు ఏమి చెయ్యొద్దు మాధవ్, అంతే నీ స్నేహితుల్ని సూపర్వైజ్ చేస్తూ ఉండు. తప్పకుండా సార్, సంతోషంగా, ఎంతో సంతోషంగా. అయ్యో, మీరిద్దరు ఎందుకు పనిచేయడం లేదు? దెబ్బ మాధవ్కి మాత్రమే తగిలింది కదా. మాధవ్, నువ్వు ప్రిన్సిపల్ సార్ కి నీ చేతికి దెబ్బ తగిలిందన్న విషయం అయితే చెప్పావు, కానీ దెబ్బ ఎలా తగిలిందో చెప్పనే లేదు. మనం ఇప్పుడే వెళ్ళి సార్ కి చెప్పిస్తే ఎలా ఉంటుందంట? పద పద, త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పని మిగిలింది. నేను దక్కి కలిసి కొంచెం తిరిగేసి వస్తాం. ఆ లోపల ఇక్కడ పనంతా పూర్తి అయిపోయి ఉండాలి, సరేనా? నువ్వు చూసావా మాధవ్ తన విరిగిన చేతు తనని ఎలా కాపాడుకున్నాడో? దీనికి అర్థం తన చేయికి ఏమీ అవ్వలేదు. అంటే దీని అర్థం తను ఇప్పటి వరకు మనందరితో నాటకం ఆడుతున్నాడు. ఇక చాలు, ఇప్పటికే చాలా ఓవర్ చేశాడు. ఇప్పుడు మనం నాటకం ఆడదాం, అప్పుడు మాధవే ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఉంటుంది అసలైన సరదా. మాధవ్, నీ మొహం అంతా వైట్ వాష్ అయిపోయింది తెలుసా? ఆగు, శుభ్రం చేయడానికి నేను నీళ్లు తీసుకొస్తాను. ఓకే, నువ్వు అలా నిలబడి నా మొహం చూస్తావేంటి? వెళ్ళు, త్వరగా నా మొహం శుభ్రం చేయి. లేదు, నువ్వే చెప్పావు కదా నీ చెయ్యిని ఎవరు విరిచారో వాళ్లే నీ పని చెయ్యాలని. మరి నేనెలా చేస్తాను చెప్పు? ఎక్కడికి వెళ్తున్నావు మాధవ్? మార్కెట్ కి. ఎందుకు, ఏదైనా పనుందా? గోపాల్ ఉండగా నువ్వు మార్కెట్ కి నడుచుకుని వెళ్తావా? అయినా నీకు దెబ్బ తగిలింది కదా. పద, వెనక కూర్చో, నేను నిన్ను మార్కెట్ లో దించుతాను. ఓకే, తీసుకో. మాధవ్ సిక్కు కుదర్చడానికి ఇదే సరైన అవకాశం.
భలే ఉంది. సైకిల్ ఎందుకు ఆగడం లేదు? ఈ సైకిల్ ఎందుకు ఆగడం లేదు? అయ్యో మర్చిపోయావా, మనమే దీన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేసాం. మాధవ్, అయినా నీ చేతికి దెబ్బ తగిలింది కదా, మరైతే నువ్వు ఈ సైకిల్ ఎలా నడుపుతున్నావు? సార్ గోపు మాధవ్ని ఎంత బాగా చూసుకున్నాడంటే తన చెయ్యి త్వరగా బాగైపోయింది. ఏమంటావు? అంతే కదా మాధవ్? వావ్, భలే ఉంది. స్నేహం అంటే మాధవ్ గోపాల్ లాగా ఉండాలి, లేకపోతే చెయ్యనేకూడదు. హహా. అయితే లైబ్రరీలో పెస్ట్ కంట్రోల్ పని పూర్తయిపోయింది. ఇప్పుడు మొత్తం బుక్స్ ని స్టోర్ రూమ్ నుండి తిరిగి లైబ్రరీకి షిఫ్ట్ చేయాలి. హహా. నాకు నమ్మకం ఉంది మీరెవరు కాదనరు అని. సార్ ఈసారి మాధవ్ కాదని చెప్పడు. ఇప్పుడు తన చెయ్యి కూడా బాగైపోయింది కదా. ఏమంటావు మాధవ్? అవునవును, అవును. తప్పకుండా. అయినా సార్ ఈసారి మాధవ్ మొత్తం బుక్ సెట్ చేసేస్తాడు, అది కూడా గోపాల్ సూపర్విజన్ లో కదా మాధవ్? ఓ, వావ్, చాలా మంచిది, చాలా మంచిది. భలే ఉంది. స్నేహం అంటే మాధవ్ గోపాల్ లాగా ఉండాలి, లేకపోతే చెయ్యనేకూడదు. కానివ్వండి. వెరీ గుడ్. పదండి పదండి, త్వరగా పని చేయండి. ఇంకా చాలా పని మిగిలింది. కమర్ క్విక్, గట్టిగా చేయండి. ఐసా,